పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందనేసి పదే పదే హిందూ సమాజం పైన దాడి చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు కాబట్టి ఆయన చేసిన పాపానికి పరిహారంగా ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాప ప్రక్షాళన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరినీ చూస్తే నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పదే పదే ఒక పక్క సుప్రీంకోర్టు కావచ్చు, తాను తన హయాంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ కావచ్చు, సాక్షాత్తు సిబిఐ కావచ్చు, ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అనేటటువంటి చెప్పినప్పటికీ కనీసం అబద్ధాలు చెప్పామే, మోసం చేశామే, హిందూ సాంప్రదాయాలని మంట కలిపినామే అనేటటువంటి పరిస్థితులు కలుకోకుండా మరొక్కసారి కనుక ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే ఆరోపణలు చేశారు. ఆయన హయాంలోనే బోలేబాబా సంస్థకి పర్మిషన్లు ఇచ్చారు. ఆయన హయాంలోనే సిట్ ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే శాంపుల్స్ సేకరించారు. మరి ఇవాళ అడుగుతూ ఉన్నాం మేము సూటిగా, ఇంత మోసమా చంద్రబాబు నాయుడు గారు? మీరు మీ స్వలాభం కోసం, మీ రాజకీయాల కోసం, మీ కుట్రపూరితమైన రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన అభాండాలు వేస్తారని తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు విశ్వాసంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపహాస్యం చేసేటటువంటి విధంగా, సనాతన ధర్మాన్ని అవహేళన చేసేటటువంటి విధంగా మీ యొక్క కార్యాచరణ, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రోడ్డు మీదకి దేవుని తీసుకుని వచ్చినటువంటి నీచ సంస్కృతిని ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులను కావచ్చు, హిందూ భక్తులను కావచ్చు, మీరందరూ ఏకతాటిపైన నిలబడి ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలను తిప్పికొట్టకపోతే, తిరుగుబాటు చేయకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేము అనేసి ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మరొకసారి కూడా హిందూ భక్తులు, కోట్ల మంది హిందూ భక్తులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు యొక్క మోసాలని మనం తిప్పికొట్టకపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ప్రజలను కనుక వివరిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు పచ్చి మోసగారే. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతాడు తప్ప ప్రశ్నిస్తా అని చెప్పి ఏది చేయలేనటువంటి పరిస్థితి. అందుకే ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం, హిందూ భక్తులు మోసపోవద్దనేసి తెలియజేస్తా ఉన్నాం.